హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, తమ్నైల్ మీరు చూశారు కదా, ఆ ఓన్లీ ఆప్షన్ చార్ట్ యూజ్ చేసి ట్రేడ్ ఎలా చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఇందులో మనం ఎట్లాంటి ఇండెక్స్ చార్ట్ చూడము. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం అనుకుంటా ఇండెక్స్ చార్ట్ చూడకుండా ఆప్షన్ చార్ట్ యూజ్ చేసి ఓన్లీ ట్రేడ్ చేయడం అనేది. ఓకే, ఇండెక్స్ చార్ట్స్ అంటే మీ అందరికీ తెలుసు, నిఫ్టీ చార్ట్ కానీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ, ఫిన్ నిఫ్టీ చార్ట్ కానీ, ఫస్ట్ అందులో లైన్స్ మార్క్ చేసుకొని అందులో ఎంట్రీ వచ్చాక మనం వెళ్ళి ఆప్షన్ చార్ట్లో ట్రేడ్ చేస్తుంటాం కదా. సో ఈ స్ట్రాటజీలో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ చార్ట్ అసలు చూడము, ఓన్లీ ఆప్షన్ చార్ట్ యూజ్ చేసి ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. ఓకే, అది ఎలాగో అనేది చెప్తాను. మేబీ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం అనుకుంటా నేను అనుకోవడం. ఓకే, ఎనీవేస్, ఈ స్ట్రాటజీ ఇప్పుడు మనం వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటి అంటే, నాతో పాటు ఎవరైనా రోజు గూగుల్ మీట్లో లైవ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక 9:30 to 3:30 డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మీరు కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఇట్స్ ఏ పెయిడ్ వన్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఫ్రీ. ఓకే, సో ఎవ్రీ మంత్ బిగినింగ్లో మనం జాయిన్ చేసుకోవటం ఉంటుంది కాబట్టి, సో మంత్లీ జాయిన్ చేసుకోవటం ఉంటుంది కాబట్టి, సో ఇది రేపు May 2 కాబట్టి రేపు నుంచి మీరు ఎవరైనా జాయిన్ కలుసుకుంటే మీరు ఆ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా. సో దానికోసం ఏంటంటే వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకే, రైట్. ఇక స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రైట్, ఇది ఓన్లీ ఆప్షన్ చార్ట్ యూజ్ చేసి అనేది. ఇదివరకు మనం చెప్పుకున్న వాల్యూమ్ బేస్డ్ కానీ, 4 లైన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇండెక్స్ మీద చేసేవాళ్ళం. అక్కడ ఎంట్రీ దొరికాక అప్పుడు వచ్చి ఇందులో ఏ ఆప్షన్ చార్ట్, ఏ స్ట్రైక్ ప్రైస్ అనేది చూసుకొని దాన్ని బట్టి మనం లెవెల్స్ తీసుకొని వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇట్లాంటి సారీ, ఇందులో ఇట్లాంటివి ఏమీ చేయం. రైట్, ఇప్పుడు ఇది ఎట్లాగూ అంటే చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. మరి ఎట్లా ఇండెక్స్ చార్ట్ చూడకుండా మనం ట్రేడ్ ఎలా చేయాలి అనేది. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టెప్ 1 రాసుకోండి. స్టెప్ 1 ఏం చేయాలి అంటే 9:08 అంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ ఎండ్ అయిపోతుంది కదా 9:08కి. ఈ 9:08కి ఎండ్ అయినప్పుడు మీకు ఓపెనింగ్ ప్రైస్ అనేది తెలుస్తుంది, నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది అనేది తెలుస్తుంది. రైట్, నిఫ్టీ ఎక్కడ ఓపెన్. సో నిఫ్టీ ఓపెన్ ప్రైస్ రాసుకోండి. ఓకే, జస్ట్ 9:08కి మీరు ఏం చేయాలి, నిఫ్టీ ఓపెన్ ప్రైస్ రాసుకోండి. క్లియర్, ఓపెన్ ఎక్కడ అయింది అనేది. సో నిన్న బుధవారం నాడు మనకి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఉంది కదా, క్లియర్ కనబడుతుంది కదా. సో 24,342 దగ్గర ఓపెన్ అయిందని మనం 9:08కి రాసుకున్నాం. కరెక్ట్, ఇంతమటుకు అర్థమైంది కదా క్లియర్గా అందరికీ. ఓకే, దెన్ ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రాసుకున్నారు కదా, రాసుకున్నాక ఇప్పుడు మీకు అందరికీ ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఎట్ ద మనీ తెలుసు కాబట్టి దాని జోనికి నింపుకోవట్లేదు. సో దీనికి ఇన్ ద మనీ కాల్, ఇన్ ద మనీ పుట్టు తీసుకోవాలి. ఓకే, సో తెలియని వాళ్ళు ఎవరైనా గూగుల్లో చూసుకోండి, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటి అనేది, నేను దాని గురించి చెప్పట్లేదు. సో దీనికి ఇప్పుడు ఏంటంటే ఇన్ ద మనీ కాల్ ఏంటి, కాల్ చూద్దాం ఫస్ట్. కాల్ ఏంటి ఇందులో, ఇన్ ద మనీ కాల్ 24,300. కరెక్ట్, ఇంకా మీరు 200 కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను స్టార్టింగ్ తీసుకుంటున్నాను 24,300. అదే పుట్ ఏం తీసుకుంటారు, 24,400 ఇస్ ద ఇన్ ద మనీ పుట్. క్లియర్, ఇంతమడు క్లియర్. ఈ రెండు మనం తీసుకోవాలి. ఇప్పుడు 9:08 తర్వాత ఓపెన్ చేసి పెట్టుకోండి ఈ రెండు చార్ట్స్. రైట్, ఇప్పుడు నేను అదే చార్ట్స్ని మీ ముందు ఓపెన్ చేస్తాను. ఇవన్నీ తీసేస్తాను, ఇంతమటుకు అర్థమైంది కదా, స్క్రీన్ మీద తీసేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 days ముందు, అంటే ఓన్లీ మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ 4 లైన్స్ ఆ స్ట్రాటజీస్ అన్నీ చూసిన వాళ్ళైతే, ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. మనం ఎప్పుడైనా సరే 2 days బిఫోర్, అంటే ఇవాళ ఎక్స్పైరీ గురువారం నాడు అంటే మంగళవారం దాకే ఈ ఎక్స్పైరీ చేస్తాము, బుధ గురువారాలు నెక్స్ట్ ఎక్స్పైరీ చేస్తాం. ఓకేనా, అట్లా అన్నాడు, అంతే తప్ప హీరోలు అట్లాంటివి చెయ్యం మనం. ఓకే, గుర్తుంచుకోండి. క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 24,000 నిన్న ఎక్స్పైరీ అంటే ఏంటి, నిన్న చెయ్యం కాబట్టి, నేను ఆల్రెడీ ఎక్స్పైరీ రోజు కాబట్టి 8th Mayది మనం ఎక్స్పైరీ తీసుకున్నాం. సో ఇందామని కాల్ తీసుకున్నాను 24,300 కాల్ అండ్ 24,400 పుట్ తీసుకున్నాను కదా. ఎందుకు తీసుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. రైట్, ఇప్పుడు ఈ రెండు తీసుకున్నారు. కరెక్ట్, తీసుకున్నాక ఏం చేయాలి అంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి 9:08కి ఓపెన్ చేసుకొని పెట్టుకుంటారు, మార్కెట్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్, వదిలేసేయండి. అయిపోయాక ఇప్పుడు ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి రీట్రేస్మెంట్ వస్తే మెథడ్, ఒకటి రీట్రేస్మెంట్ రాకపోతే మెథడ్. ఫస్ట్ రీట్రేస్మెంట్ వచ్చిన దానికి చెప్తాను, రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలో తర్వాత చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్. ఓకే, క్లియర్. సో ఇందులో కూడా కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి ఆ ఇండెక్స్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు.
ఫస్ట్ క్యాండిల్ ఏం పడ్డది, ఇక్కడ రెడ్ పడ్డది, ఇక్కడ రెడ్ పడ్డది. కరెక్ట్. ఈ 30వ తారీఖు చూడండి, నిన్నటిదే కదా ఇది. కరెక్ట్. 2 రెడ్ పడ్డాయి. క్లియర్. ఇది రెడ్, ఇది రెడ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ బాడీ ఉంటుంది కదా, ఏది ఫస్ట్ క్యాండిల్ బాడీ, ఈ బాడీ ఉందా, ఈ బాడీని మీరు ఏం చేయండి, మార్క్ చేయండి రెండు వైపులా. ఈ చార్ట్లో మార్క్ చేయండి, ఈ చార్ట్లో మార్క్ చేయండి, సారీ. ఓకే, ఈ చార్ట్లోనూ మార్క్ చేయాలి, ఈ చార్ట్లోనూ మార్క్ చేయాలి మీరు. ఓకే, ఇట్లా మార్క్ చేసుకున్నారు కదా, అటు క్యాండిల్ ఇటు క్యాండిల్. క్లియర్ ఇంతవరకు మార్క్ చేశారా? అటు క్యాండిల్ ఇటు క్యాండిల్ రెండు మార్క్ చేశారు కదా. అరే ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్ బాడీ ఇటు మార్క్ చేశారు, ఇటు మార్క్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఎటువైపు కిందకి బ్రేక్ డౌన్ అయిందో చూడాలి, పైకి బ్రేక్ డౌన్ చూడకూడదు, పై వైపు చూడకూడదు, ఎప్పుడు చూడకూడదు మార్కెట్లో. ఓకే, ఈ బాడీ ఎప్పుడు 2 రెడ్ క్యాండిల్స్ ఎక్కడ పడ్డాయో చూడండి, ఇటు సైడ్ పడ్డదా ఇటు సైడ్ పడ్డదా చూడండి, కింద సైడ్ నేను చెప్పేది. ఓకేనా, ఇటు కింద సైడ్ పడాలి. సో మనకి ఇటు సైడ్ పడ్డది, ఇటు సైడ్ పడ్డదా, పడలేదు. ఇటు సైడ్ పడ్డదా, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ 5 మినిట్స్ మనం క్యాండిల్స్ పట్టించుకోం కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్ వదిలేసేయండి. నెక్స్ట్ 5 మినిట్స్ ఫామ్ కావాలి కాబట్టి మనకు మినిమం ఫస్ట్ 15 మినిట్స్ అనేది మనం ట్రేడ్ అనేది చెయ్యము. క్లియర్. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ బాడీ కావాలి, తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ అయ్యి ఉండాలి. కరెక్ట్. అందుకని 3 క్యాండిల్స్ సరిపోతాయి కాబట్టి 15 మినిట్స్, ఆ తర్వాతనే ట్రేడ్ అనేది దొరుకుతుంది మనకి. చూడండి క్లియర్గా ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. క్లియర్. ఇటు పడ్డదా, పడలేదు. సో మనం ఇప్పుడు ఇటువైపు లేదు కాబట్టి ఇటువైపు పడ్డదు. ఎప్పుడైతే 24,400 పుట్టు వైపు మీకు పడ్డదో మనం ఏం చేయాలి అంటే కాల్ సైడ్ రెడీగా ఉండాలి బై చేయడానికి. ఇటు పడితే ఇటు, ఈ చార్ట్లో పడితే ఈ చార్ట్లో బై చేయాలి, ఈ చార్ట్లో పడితే ఈ చార్ట్లో బై చేయాలి. ఉల్టా. అర్థమవుతుందా? ఆపోజిట్ సైడ్. ఇప్పుడు మనకేంటి ఇక్కడ రెడ్ ఉంటాయి. కరెక్ట్. సో అప్పుడు ఏం చేయాలి మనం, సిఈ సైడ్ రండి, సిఈని బై చేయడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు బై చేస్తారు, మళ్ళీ ఈ లెవెల్కి వస్తే బై చేస్తారు. ఆప్షన్లో మళ్ళీ ఈ పుట్స్ ఈ చార్టే చూస్తూ ఉండాలి మీరు, ఈ చార్ట్ చూడకూడదు. రైట్. ఈ చార్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చార్ట్లో మీరు బై చేస్తారు. క్లియర్. అంటే 24,300 కాల్ని బై చేస్తారు. ఎప్పుడు మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ 2 రెడ్ పడ్డాయి కదా, పడి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కాల్ని బై చేస్తారు. ఒకవేళ ఇటు సైడ్ అయింది అనుకోండి, అప్పుడు పుట్ని బై చేస్తారు రీట్రేస్మెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు. క్లియర్. రైట్. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ 2 రెడ్ పడ్డాయి. ఓకే, మీకు కావాల్సి వస్తే ఇక్కడే రీట్రేస్మెంట్ వచ్చింది, ఇక్కడే మీరు బై చేయొచ్చు. ఓకే, లేదు ఒకవేళ మీరు మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ బై చేయొచ్చు. తర్వాత ఇదే మీకు స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ దీనిపైన 2 రెడ్ పట్టడంతో ఇక్కడ మీరు కాల్స్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. సో దీనికి మనకు పెద్ద రాకెట్ సైన్స్ లేదు ఫ్రెండ్స్, ఇందులో పెద్ద మనకి అవసరం లేదు. సో మనకి ఏంటి, ఇక్కడ 2 రెడ్ పడ్డప్పుడు రీట్రేస్మెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయండి, లేదు అనుకుంటే మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యారు అనుకుంటే ఇక్కడ బై చేయండి, మీ ఇష్టం. స్టాప్ లాస్ మాత్రం ఇదే. అంటే ఎంత ఉంది ఇక్కడ స్టాప్ లాస్, 57.66. అంటే దాదాపు 10 పాయింట్లు అనుకోండి, ఒక 10 పాయింట్స్ స్టాప్, 10 or 12 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకోండి మ్యాక్సిమం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమైంది, రైట్. ఇప్పుడు మనకి ఎన్నింటికి మనకి ఎంట్రీ వచ్చింది, 9:30కి. క్లియర్గా చూడండి, 9:30 క్యాండిల్లో 2 రెడ్ క్లోజ్ అయ్యాయి. కరెక్ట్. సో 9:30 అంటే ఇది ఇవ్వండి, ఈ క్యాండిల్లో మనకి ఇక్కడ వచ్చినాయి. కరెక్ట్, ఇక్కడ వచ్చింది. రైట్. ఇప్పుడు మీకు రీట్రేస్మెంట్ కనుక ఇక్కడికి వచ్చింది అనిపిస్తే మీరు ఈ క్యాండిల్ ఇక్కడ ఎక్కడన్నా బై చేయొచ్చు, ఇక్కడ దగ్గరలో వచ్చినప్పుడు బై చేయాలి. సో మీరు ఇక్కడ బై చేయాలి. ఓకే, క్లియర్. ఇది క్లియర్. సో స్టాప్ లాస్ ఏది పెట్టుకుంటారు, దీనిపైన ఇక్కడికి వచ్చినప్పుడు స్టాప్ లాస్. అందుకని ఏంటి అంటే దీనికి ఎంత దగ్గరికి వస్తే అంత దగ్గరలో మీరు కాల్ సైడ్ బై చేయటం బెస్ట్. ఓకే, సో మీరు ఈ ఏరియాలో కనుక బై చేసుంటే, ఈ ఏరియాలో బై చేసుంటే ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఇక్కడ రావడంతో ఇందులో మీరు ఎగ్జిట్ అయిపోవాలి.
క్లియర్. చూడండి రోజుల్లో ఏం జరిగిందో, ఒకవేళ మిస్ అయ్యారు, ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, రైట్, ఇక్కడ కన్నా మీరు ఎంటర్ కావచ్చు, ఇక్కడ కూడా ఎంటర్ కావచ్చు. తర్వాత నేను చెప్తాను ఒకవేళ యావరేజ్ ఎట్లా చేయాలి ఏంటనేది. ఓకే, ఇక్కడెక్కడన్నా మనకి ఎక్కడన్నా రెడ్ క్యాండిల్స్ పడ్డాయా? పడలేదు. సో మన కాల్లో ఇంకా అట్నే ఉంటాము. సో చూడండి మనకి ఎక్కడ లాస్ అనేది ఉండదు, రైట్, చూడండి. ఓకే, ఇది టార్గెట్స్. లాస్ట్కి ఇక్కడ కూడా చూడండి 2 గ్రీన్ క్యాండిల్స్. ఇక లాస్ట్కి మనం ఇంతసేపు ఉన్నాం కాబట్టి సో అయినా కూడా 2 గ్రీన్ క్యాండిల్స్ పడలేదు, రైట్. సో ఈ రకంగా మనం ఎంట్రీస్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో జనరల్గా ఏంటి అంటే ఈ బాక్స్లోకి వచ్చినప్పుడు అగైన్ మనం బై చేయడానికి రెడీగా ఉంటాము. ఏది? సిఈ సైడ్. ఓకే, ఈ బాక్స్ దాటితే ఎగ్జిట్. ఓకే, క్లియర్ అయిపోయింది. అంత ముందు రోజు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, అంతకుముందు కూడా ఓపెన్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకోండి. ఓకే, సో మనం అంతకుముందు రోజు నిఫ్టీ హిస్టారికల్ డేటాని కొడితే మీకు అంతకుముందు కూడా మనకి ఎక్కడ ఓపెన్ అయిందో తెలుస్తుంది. ఆ కాల్. ఓకే, నిఫ్టీ హిస్టారికల్ డేటా తీసుకొని చూద్దాం. చూడండి నిన్నటిది 38 మనం చూసాం. ఎక్కడ ఓపెన్ అయింది అనేది 342 దగ్గర ఓపెన్ అయింది కదా. అంతకుముందు ఎక్కడ ఓపెన్ అయింది? 370 దగ్గరే ఓపెన్ అయింది. 370 అంటే సేమ్ మళ్ళీ ఇదే చార్ట్గా ఫ్రెండ్స్. 370 అన్నా కూడా 300, 400 కరెక్ట్. నేను 50s వెయ్యను ఫ్రెండ్స్, జనరల్గా 100స్లోనే చూస్తాను. ఓకే, సో అగైన్ మళ్ళీ చూద్దాం. ఓకే, నేను రీట్రేస్మెంట్ అనేది ఇప్పుడు చెప్పట్లేదు ఫ్రెండ్స్, తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది అలవాటు చేసుకోండి, రైట్. ఇప్పుడు ఇది 29th కరెక్ట్. ఇది కూడా 29th కూడా 370 దగ్గర ఓపెన్ అయిందంటే సేమ్ ఇవే చార్ట్స్ వస్తాయి. సో ఎందుకంటే అంతకుముందు కూడా మనకి 2 days బిఫోర్ అంటే ఇదే ఎక్స్పైరీ చూడాలి కాబట్టి సో నేను ఇంకా ఎక్కువ నా దగ్గర లేదు ఎక్స్పైరీ, అంతకుముందు ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయి కాబట్టి నేను చెప్పలేను. ఓకే, రైట్. చూడండి ఇక్కడ కూడా ఏంటి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. క్లియర్, ఇదిగోండి హైలో. ఏది? ఓన్లీ బాడీ సంగతి నేను చెప్తున్నాను. తర్వాత ఒక్కోసారి చిన్న బాడీస్ పడ్డప్పుడు కూడా ఏం చేయాలి అనేది తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే జాగ్రత్తగా ఇవి నోట్ చేసుకోండి. సో ఇవి కన్ఫ్యూజ్ లేకుండా ఇవన్నీ తీసేస్తాను, రైట్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయా? పడలేదు. సో ఇట్ ఈస్ నాట్, ఇక్కడ మనం ఏం చేయము. దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయా? ఎస్, దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? ఈ చార్ట్లో బై చేయాలి. సో మనం ఏం చేయాలి? పుట్టు బై చేయాలి. ఓకే, పుట్ బై చేయాలి. ఇప్పుడు ఎందుకు? సిఈలో మనకి పడ్డది కాబట్టి పుట్లోకి రావాలి. ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పుట్టు ఈ బాక్స్లోకి వచ్చినప్పుడు చేస్తాము, రైట్. ఈ బాక్స్లోకి ఎన్నింటికి వచ్చిందో చూడండి. ఈ బాక్స్లోకి ఎన్నింటికి వచ్చింది? 955కి వచ్చింది, రైట్. 955కి ఇప్పుడు ఇక్కడ మనం పెట్టి చూద్దాం ఏం జరిగిందో. 955 ఇదిగోండి ఈ ఏరియా, ఇది రెడ్ క్యాండిల్, రైట్. ఈ రెడ్ క్యాండిల్ ఇందులో బాక్స్లోకి రావడంతో ఇక్కడ మనం ఏం చూడం ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ రావడంతో ఈ బాక్స్లోకి రావడంతో ఇక్కడ మనం బై చేయడానికి ట్రై చేస్తాము. ఇది మనకి స్టాప్ లాస్ అవుతుంది. ఒకవేళ కనుక ఒక్కొక్కసారి పెద్ద స్టాప్ లాస్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే బేసిక్ రూల్స్ అర్థం చేసుకోండి, ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ బై చేస్తాము. ఈ క్యాండిల్లో కరెక్ట్ 955 కరెక్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇది 955 ఇక్కడ కూడా చూడండి మనకి ఈ క్యాండిల్లోనే రీఎంట్రీ వచ్చింది ఈ బాక్స్ దగ్గరికి 955. చూడండి తర్వాత ఏం జరిగిందో మీకే తెలుస్తుంది. అసలు కిందకి తర్వాత మనం పెట్టిన తర్వాత అంతా పైనే ఉంది, కింద ఎక్కడన్నా వచ్చిందా? సో ప్రాఫిట్ టార్గెట్స్ అనే తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎంట్రీస్ చూడండి, క్లియర్. సో ఇక్కడ మన ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మీకు టార్గెట్స్. ఓకే, సో టార్గెట్స్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే బేసిక్గా ఇది అర్థం చేసుకోండి. ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఇంకో అంతకుముందు రోజు ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకే, సో మనకి ఇదే చార్ట్లో చూద్దాం. అంతకుముందు మనకి హిస్టారికల్ డేటా. సో 28th ఎక్కడ ఓపెన్ అయింది? 24,000 చూడండి, 24,070 దగ్గర ఓపెన్ అయింది. అంటే ఏంటి మనకి ఇక్కడ 24,100 పుట్, రైట్, 100 పుట్ అండ్ 24,000 కాల్, కరెక్ట్. సో ఇప్పుడు అది చూద్దాం. అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇందులో టార్గెట్స్ రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో పెద్దగా అయిందన్నా కూడా మీకు బోర్ కొడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ దాంట్లో చేద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళిపోయి 24,000 కాల్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ 24,000 కాల్, రైట్. ఇది 24,000 కాల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి 24,100 పుట్, క్లియర్, 100 పుట్, రైట్. ఇది ఎన్నో తారీఖుది చూడండి, క్లియర్గా చూడండి, 28th. ఓకే, 28
28. ఓకే, సో ఇప్పుడు 28కి వెళ్తాను నేను ఇందులో. 28 ఇందులోకి వెళ్ళి 28 నాటిది చూద్దాం ఏం జరిగింది అనేది. ఓకే, 28 ఇదిగోండి, ఇది 28 కరెక్ట్. దిస్ ఈజ్ 28. ఇందులో కూడా 28 తీసుకురండి. సో ఇండెక్స్లో మనకి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఇవన్నీ మనం ఇందులో చూడం. సో ప్రతి స్ట్రాటజీలో కొన్ని ఇవి ఉంటాయి ఫ్రెండ్స్, లూప్ హోల్స్ ఉంటాయి. ఓకే, కాకపోతే ఏంటంటే ఇదిగోండి ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేశాను. ఓకే, ఇందులో కూడా దీని డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకటి చెప్తాను తర్వాత. ప్రస్తుతానికైతే అది వదిలిపెట్టండి. ఇది 28. సో మనకి ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్, పిఈ సైడ్ బ్రేక్అవుట్ అయింది, రైట్. పిఈ సైడ్ బ్రేక్అవుట్ అయింది, రైట్ ఇక్కడ. సో మనం ఏం చేయాలి, సిఈలో బై చేయాలి, కరెక్ట్. సిఈ బై చేయాలి. సిఈ బై చేయాలి ఎప్పుడు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయాలి. ఓకే, ఈ బాక్స్లోకి వచ్చినప్పుడు. ఒకవేళ చెప్పాను కదా, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి అనేది. ఫస్ట్ ఇది మీరు జస్ట్ ట్రై చేయండి. రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలని నేను తర్వాత చెప్తాను. చూడండి, మళ్ళీ ఇక్కడ ఇక మీకు ర్యాలీ చెప్పనవసరం లేదు. చూడండి ర్యాలీ. సో మనకి ఎంట్రీ ఎప్పుడు ఇచ్చింది, ఇక్కడ ఏది 9:30 ఏది క్యాండిల్, ఇది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ తర్వాత చూడండి ఎక్కడ ఉన్నా వెళ్ళిపోయింది. జనరల్గా ఎక్కడ బై చేయాలి మనం, రీట్రేస్మెంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయాలి. సో మనం నెక్స్ట్ పార్ట్లో కవర్ చేసుకోబోయేది ఏంటంటే, రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి, ఎక్కడ బై చేయాలి ఆప్షన్. సెకండ్ది ఏంటి, దీని టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఒకవేళ పెద్ద స్టాప్ లాస్ ఉంటే ఏం చేయాలి అనేది, ఈ 3 టాపిక్స్ నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మన ఆప్షన్స్ని ఎట్లా అంటే, ఓన్లీ ఇండెక్స్ అండ్ నిఫ్టీ చార్ట్ చూడకుండా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్స్ చూడకుండా ఓన్లీ ఆప్షన్స్ యూజ్ చేసి ట్రేడ్ చేసే విధానం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది బేసిక్ ఫ్రెండ్స్, ఇందులో చాలా ఉంటాయి. సో ఇది చూడండి, మీరు 4-5 సార్లు ట్రై చేయండి. చెప్పాను కదా, రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి, స్టాప్ లాస్ కొడితే ఏం చేయాలి, టార్గెట్స్ ఎట్లా, తర్వాత ఒకవేళ స్టాప్ లాస్ పెద్దగా ఉంటే ఏం చేయాలనేది, ఈ 3 టాపిక్స్ నెక్స్ట్ దాంట్లో మీ చూపెడతాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి చెప్తాను నెక్స్ట్ పార్ట్ చేయాలా వద్దా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే, తర్వాత చెప్పాను కదా, గూగుల్ మీట్లో నాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే 9:30 to 3:30 ఇట్స్ ఏ పెయిడ్ వన్. సో రేపు ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో జాయిన్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి, రేపు మే స్టార్టింగ్ కాబట్టి, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. దాని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెట్టాను, దానికి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అది లైవ్లో నాతో పాటు మీరు కూడా ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కడ ఏం తీసుకోవాలి ఏంటి అనేది నేను చేస్తాను. అది గూగుల్ మీట్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే యూట్యూబ్లో మనం చేయలేం కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను సెకండ్ పార్ట్ 2 చేయాలా లేదా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.